ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వాళ్లకు అనుకూలంగా లేనటువంటి అధికారుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుందో ఈ ఉదాహరణ చూస్తే అర్థమవుతుంది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలుసు కదా, తెలంగాణలో గురుకుల విద్యాలయాలకు ఒక గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి మాజీ ఐపీఎస్ అధికారి. ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితిలో ఉన్నారు. ఆయన ఒక ట్వీట్ చేశాడు, అదేంటో చూద్దాం. ఈ వేధింపులకు అంతం ఎన్నడు. డీజీపీ ర్యాంకులో ఉన్న ఆంధ్ర ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ చేసిన ఘోరమైన తప్పు. ఆయన ఎస్సీ మాలకులంలో పుట్టడమేనా? కులం పేరు కూడా ప్రస్తావించినమాట. ఆయన పేరు చివరన రాజు, నాయుడు, చౌదరి, రెడ్డి, వర్మ, శర్మ లాంటి పేర్లు లేకపోవడమే ఆయన పాలిట శాపమైంది. ఇది ముమ్మాటికి నిజం. బై ది వే, నాకు పైన చెప్పిన అన్ని కులాలలో ఆత్మీయులు ఉన్నారు, అది వేరే విషయం. లేకపోతే 100 కోట్లు బ్యాంకులను ముంచి ఎమ్మెల్యేగా ఎన్నికై దర్జాగా తిరుగుతున్న రఘురామకృష్ణంరాజు గారు జైలు బయట ఉండటమేంటి? 3 దశాబ్దాలుగా దేశానికి సేవలు చేసిన ఒక నికార్సైన పోలీస్ అధికారి పోస్టింగ్ లేకుండా మౌనంగా రోధిస్తూ అక్రమ కేసుల చిత్రహింసను గురవటం ఏంటి? నేను పివి సునీల్ గారు బెల్లంపల్లి, ఆదిలాబాద్ డిస్టిక్, అప్పుడు 1998 నుండి కలిసి పనిచేశాం. ఆయనకు ప్రతిసారి ప్రభుత్వాలు అన్యాయమే చేసినవి. అందరిలాగా నాకు ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఇవ్వండి అని వేడుకున్న అగ్రనాయకుల గుండెలు కరగలేదు. ఈ వివక్ష ఏ మీడియాకు కనిపించదు. ఎందుకంటే వాళ్లకు ఎవరిని బజారున పడేయాలి, ఎవరిని ఎప్పుడు కాపాడుకోవాలి అనేది బాగా తెలుసు. అణచివేయబడ్డ వర్గాలకు సొంత మీడియా ఉండే అవకాశం ఎన్నడూ రానివ్వరు. ఇక 79% ఆధిపత్య వర్గాలతో నిండిన న్యాయ వ్యవస్థలో పివి సునీల్ కుమార్ లాంటి అణచివేతకు గురవుతున్న అధికారికి ఉపశమనం దొరుకుతుందన్న ఆశ కూడా నాకు లేదు. 79% ఆధిపత్య వర్గాలతో నిండిన న్యాయ వ్యవస్థలో పాయింట్. పివి సునీల్ కుమార్ లాంటి అణచివేతకు గురవుతున్న అధికారికి ఉపశమనం దొరుకుతుందన్న ఆశ కూడా నాకు లేదు. అందుకే ఒకప్పుడు ఎన్సిబిఎన్ గారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, రాజా సెల్వమణి ఆర్కే గారు అంటే రోజా గారు తెలిసి ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని అన్నారేమో. ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ ఎట్ దేర్ అబ్జర్వేషన్. పివి సునీల్ కుమార్ గారు ఇక ఈ మౌన రోదనలు చాలు బ్రదర్. ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి పివి పులికుమార్ లాగా గర్జించండి. ఈ తుఫైల్ మెమోలకు ఎంక్వైరీలను పట్టించుకోకండి. अब ये कदम ताल बंद करो, पीछे मत मुड़ो, हमेशा आगे बढ़ो, हर जुर्म को ख़त्म करो. जय भीम, जय हिंद.